సిద్దిపేట్ ఒకప్పుడు అంటే 1983కి ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీకు బలమైన కోటగా ఉండేది, వాళ్ళ అడ్డగా చెప్పుకోవచ్చు. అయితే 1985 నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కేసీఆర్ గెలుస్తూనే వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే సిద్దిపేట అంటే కంచుకోటలా ఆ నియోజకవర్గాన్ని మలుచుకున్నారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కేసీఆర్ సిద్దిపేట నుంచే గెలిచారు. మొత్తం 5 సార్లు. అసలు ఆ ప్రాంతం పెట్టని కోటలాగా, బలమైన కోటగా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ ఫ్యామిలీకి అడ్డాగా నిలబడింది. అయితే 2004లో సీన్ మారిపోయింది. హరీష్ రావు అక్కడి నుంచి గెలిచారు. హరీష్ రావు అంటే సిద్దిపేట, సిద్దిపేట అంటే హరీష్ రావు అంతగా అక్కడ బంధం పెనవేసుకుపోయింది. అసలు డైరెక్ట్గా అక్కడ ప్రజలతో, ఓటర్లతో, నియోజకవర్గంలోని ప్రతి ఊరితో పేరు పేరున హరీష్ రావు పలకరిస్తూ ఒక అనుబంధాన్ని పెంచుకోవడమే కాదు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత కేసీఆర్ మంత్రివర్గంలో కూడా చాలా కీలకమైన పదవుల్లో ఆయన ఉన్నారు. అయితే ఆ టైంలో హైదరాబాద్తో పోటీ పడుతూ తన నియోజకవర్గంలో అన్ని రకాల ప్రాజెక్టులు, ఎగ్జాంపుల్కు ఇక్కడ మనం చెంగిచెల్లలో పెద్ద స్లాటర్ హౌస్ ఉంటే ఆ టైప్లో స్లాటర్ హౌస్ని కూడా హరీష్ రావు సిద్దిపేటలో తెచ్చుకున్నారు. ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంది కదా, ఆ ప్రసాద్ ఐ హాస్పిటల్కి సంబంధించిన బ్రాంచ్ని కూడా అక్కడ తీసుకురావడం. అంటే ఈ ప్రతి ప్రాజెక్టు ఏదైతే సాధ్యముందో అన్నీ తీసుకొచ్చి ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతూ బలమైన తన రాజకీయ పునాదుల్ని వేసుకుని తిరుగులేని నేతగా ఎదిగారు అక్కడ. అంటే హరీష్ రావు 5 సార్లు గెలిచారు అక్కడ నుంచి, కేసీఆర్ 5 సార్లు గెలిచారు అక్కడ నుంచి. అంటే ఆ సిద్దిపేటలో బలమైన పునాదులు ఉన్నాయి, చాలా బలమైన నేతగా అక్కడ నుంచి ఎదిగారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒక సీఎం రేవంత్ రెడ్డి తన టూర్లో భాగంగా అక్కడ చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి గత 40 ఏళ్లకు పైగా ఇది అడ్డాగా ఉంది, హరీష్ రావు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ ఇక్కడ మారాలి, ఒక ఫ్యామిలీ గుత్తాధిపత్యం కింద ఉంటాను ఏంటి ఈ ప్రాంతం అంతా, మీరు మార్పుని తీసుకురండి. ఇక్కడ నుంచి కనుక 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక గెలిపిస్తే అతన్ని మంత్రి చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫత్వా జారీ చేశారు. అంటే ఆయన ఏమంటారంటే సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు గెలిస్తే కేవలం ఎమ్మెల్యేగా ఉంటాడు, అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మంత్రిగా అవుతారు, ఒకసారి ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఎంత చేస్తామో చేసి చూపిస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేశారు అంటే, ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది. అయితే మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ ఫామ్ హౌస్లో నుంచి బయటికి రావడం లేదు. మొత్తం పార్టీ ఎమ్మెల్యేల పైన, క్యాడర్ పైన మంచి పట్టున్న నేత, వ్యూహకర్త ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ తర్వాత హరీష్ రావే 2వ స్థానం అని చెప్పుకోవచ్చు. కేటీఆర్ నియోజకవర్గంలో కేటీఆర్ని గెలిపించడానికి వ్యూహకర్తగా కూడా హరీష్ రావే పనిచేశారు. అంటే ఆయనకు ట్రబుల్ షూటర్గా కూడా పేరుంది పార్టీలో, ఎలాంటి సమస్యనైనా. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అప్పట్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలో వచ్చిందో, ఆ సమయంలో ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గెలిచిన నేతల్ని, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచిన నేతల్ని గంపగుత్తగా వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడంలో హరీష్ రావు చాలా కీలకమైన పాత్ర. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ఆయన ప్రభుత్వ పరంగా విధానాలు అంతవరకే పరిమితం, కానీ పార్టీ క్యాడర్ పైన కానీ, ఎమ్మెల్యేల పైన కానీ, పార్టీని గెలిపించడానికి వ్యూహాలు రచించడంలో హరీష్ రావు తిరుగులేని నేతగా పేరు పొందారు. ఆయనకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఇక్కడే సరిగ్గా ఇదే పాయింట్ పైన సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసి సైకలాజికల్గా దెబ్బ కొట్టడానికి తన ఈ సిద్దిపేట టూర్ని వాడుకున్నారు. సైకలాజికల్గా హరీష్ రావుని దెబ్బతీస్తే హరీష్ రావునే ఓడిస్తారన్న ఫీలింగ్ బలంగా
కాకపోతే వ్యూహకర్తనే మాయం చేస్తే పార్టీ కోలుకోలేని దెబ్బ తగులుతుంది, క్యాడర్ మొత్తం చిన్నాభిన్నం అవుతుంది. అంటే పార్టీకి చాలా బ్యాక్ బోన్గా నిలబడ్డ హరీష్ రావునే టార్గెట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డి చాలా ముందస్తు వ్యూహం ప్రకారంగానే ఒక ప్లాన్ ప్రకారం, అంటే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ పార్టీలో క్యాడర్లో చర్చ జరిగి వాళ్ళంతా నీరసపడిపోయి పార్టీ మరింత బలహీనపడేలా రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగానే ఈ ఫత్వా జారీ చేసినట్టు ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కేవలం మంత్రి పదవి ఇస్తానని రేవంత్ రెడ్డి చెప్పినంత మాత్రాన హరీష్ రావుకు సిద్దిపేటకు ఉన్న బంధం తెగిపోతుందా అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే యువ ఓటర్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో అంటే ఆ యువ ఓటర్లను క్యాచ్ చేస్తూ వాళ్ళని లక్ష్యంగా చేసుకొని, అంటే గతంలో హరీష్ రావు చేశారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, చేస్తే మేము అభివృద్ధి చేస్తాం, గతంలో కొడంగల్కు ఎంత నిధులు కేటాయించారు, ఇప్పుడు నేను మీ ప్రాంతానికి నా సంబంధం లేకపోయి, అంటే హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటికీ ఎలాంటి వివక్ష చూపకుండా మేము భారీ ఎత్తున ఇక్కడ నిధులు కేటాయిస్తున్నాం, ఇండస్ట్రీని తీసుకొస్తున్నామంటూ అక్కడ ఓటర్ల మనసు గెలవడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం కూడా ఆ సమయంలో, అంటే ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇక్కడ హరీష్ రావును ఓడించిన అభ్యర్థికి నేను మంత్రిని చేస్తానంటూ చేసిన ప్రసంగానికి అక్కడ ఉన్న ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే మనం గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ కూడా ఈ కొండా సురేఖ విషయంలో గెలిచొస్తే మంత్రి పదవి ఇస్తానన్నారు, కానీ ఓడిస్తే మంత్రి పదవి ఇస్తాననలేదు. అయితే ఇక్కడ ఈ స్టేట్మెంట్, అంటే రేవంత్ రెడ్డి ఫత్వా వెనకాల హరీష్ రావుని కనుక ఓడిస్తే మంత్రి పదవి ఇస్తాను అని చెప్పడం వెనుక మతలబ్ ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను బలహీనపరచడంలో భాగంగానే వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు, అంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అయితే చర్చ జరుగుతుంది.